సో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొని ఉంది. సో దీంట్లో భాగంగా ఈ రోజు JSW టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా సుబేదార్లో ఉన్నటువంటి మ్యాట్రిక్ స్కూల్స్ కు రావడం జరిగింది. పిల్లలు మరియు ఉపాధ్యాయులు ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి సంక్రాంతి అంటే ఇలా ఉండాలన్న చందంగా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో JSW టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా JSW టీవీ వారికి స్వాగతం. మా పాఠశాల మ్యాట్రిక్స్ IIT ఫౌండేషన్ పాఠశాల సుబేదారి సరౌండింగ్ లో ఈ రోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. పిల్లలు, టీచర్లు, మా ఉపాధ్యాయ బృందము, మా యాజమాన్యము అందరము కలిసి అన్ని రకాలుగా సంక్రాంతి పండుగకు కావలసిన పల్లె వాతావరణాన్ని, ప్రకృతి వాతావరణాన్ని ఇక్కడ చూపించుకొని అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలని ముందుగానే ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా మన సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలకి ఎంతో గొప్పనైన నైపుణ్యము, ప్రాచీనతను తీసుకొచ్చే పండుగ. ముఖ్యంగా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ పండుగ యొక్క వాతావరణము ఎక్కువగా కనబడుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా అటువంటి వాతావరణాన్ని ప్రతి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరము కూడా జరుపుకోవడం జరుగుతుంది. మా పాఠశాలలో కూడా అటువంటి వాతావరణాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది. అందరి యాజమాన్యంతో సహా, పిల్లలతో సహా అందరము కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. రంగవల్లులతోటి, పతంగులతోటి, బొబ్బమ్మలతోటి, ఇంకా రంగురంగుల పిల్లల రంగుల పోటీలు కూడా జరిపి అందులో ఉత్తీర్ణతలను కూడా తీసి వాళ్ళకి చక్కని బహుమతులు కూడా మా యాజమాన్యము ప్రకటించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి అనేది దక్షిణాయనము పూర్తయి ఉత్తరాయణంలోకి రావడం జరుగుతుంది. ఆ రోజు మకర రాశిలోకి సూర్యుడు వస్తాడు. అప్పుడు మనము మకర సంక్రాంతి, కనుమ, భోగి అని జరుపుకోవడము మనకి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయము. ఇప్పటికీ కూడా మన సంస్కృతిని తప్పకుండా అలాగే పాటించడము జరుగుతుంది తరతరాల నుండి కూడా. ఇంకా సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది కోడి పందాలు, హరిదాసులు, బొబ్బమ్మలు, రంగవల్లులు, పతంగులు, ఇవన్నీ కూడా పిల్లలు చాలా సంతోషంగా పోటాపోటీలా జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలకి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా పతంగులను బంగ్లా పైకి ఎక్కి కూడా చాలా సంతోషంగా పతంగులు ఆడుకోవడం అనేది, గాలిపటాలు ఎగిరేయడం అనేది జరుగుతుంది. ఈ సాంప్రదాయము ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉండడము చాలా ఆనందాన్ని మాకు పంచుతుంది అని. ఈ రోజు మా స్కూల్ మ్యాట్రిక్ స్కూల్ భోగి, సంక్రాంతి, కనుమ ఫెస్టివల్ చాలా ఆనందాలతో జరుపుకుంటున్నాము. మొదట భోగితో స్టార్ట్ అయింది. భోగి మంటలు వేసాము. అందరం కలిసి పిల్లలతో కలిసి భోగి పాట పాడుకుంటూ అంత చుట్టూ తిరిగి భోగి మంటలు ఎంజాయ్ చేసాము. ఇంకా వచ్చేసి నెక్స్ట్ మేము ఇక్కడ పల్లెటూరులో ఎలా చేస్తారో పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడ కల్పించాము స్కూల్లో. మేము ఉండే సుబేదారి ఇక్కడ పల్లెటూరులో గుడిసెలో ఆ కోళ్ళు, ఆవులు, కుండలు అవన్నీ మేమే తయారు చేసాము. చాలా కష్టపడి నిన్నటి నుంచి కూడా మేము చాలా కష్టపడి టీచర్స్ అందరం కలిసి, పిల్లలు కలిసి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. పిల్లలు కూడా చాలా చేస్తున్నాము. మేము నిజంగానే ఇక్కడ పండుగ వాతావరణం కల్పి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మనము ఎక్కువగా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ రోజు సంక్రాంతి మనం పరమాన్నం అంటాం కదా, పరమాన్నం కూడా మేము ఇక్కడే స్వయంగా చేస్తున్నాము. అందరం టీచర్స్ అందరం కలిసి. అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ధనుర్మాసంలో జరుపుకుంటాము. ఈ పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంకా మరెన్నో రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మొదటిది సంక్రాంతి, భోగి మంటలు. రెండవది మకర సంక్రాంతి, మూడవది కనుమ. భోగి మంటలు అనగా బూజ్ అనే సంస్కృతి పదం నుండి వచ్చింది. రైతులకి ధాన్యం లభిస్తుంది. వచ్చిన ధాన్యంతో పరమాన్నం చేసి విష్ణుమూర్తికి మరియు ఇంద్రుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మకర సంక్రాంతి రోజు కోడి పందాలు జరుగుతాయి. గాలిపటాలు ఎగిరేస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు ఇంటింటికి తిరుగుతారు. ముత్తైదులు నోములు నోముకుంటారు. కనుమ రోజు ముత్తైదులు నోముకున్న నోములను
వాయినంగా సమర్పిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మ్యాట్రిక్ స్కూల్లో మనకు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లలతో పాటు తెలుగు పండుగ యొక్క ప్రాముఖ్యతని అర్థమయ్యేటందుకు అలాంటి వాతావరణాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసి పిల్లలతో పాటు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుపుకుంటారు. మనకంటే ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు దీన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ పంటలు పండిన తర్వాత ఇంటికి వచ్చే సందర్భంలో రైతులందరూ చాలా ఆనందంగా దీన్ని 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. మ్యాట్రిక్ స్కూల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కి విచ్చేసి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతని చాలా మందికి తెలియజేయాలి అని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి JSW టీవీ వాళ్ళకి మా ప్రత్యేక అభినందనలు. రారా కృష్ణ రాధా కృష్ణ చేరగరవయ్యా మా చెంతకి రవయ్యా పూరిమి నిరధర రాధ కర్పూర హారతి గొనుమయ్యా మా భారమునివయ్యా బొడి బొడి నడకలతో వడి వడి చూపులతో రారా కృష్ణ రాధా కృష్ణ చేరగరవయ్యా మా చెంతకి రవయ్యా